గణేష్ నిమజ్జనం కావచ్చు, లేదా మొహర్రం ఊరేగింపు కావచ్చు, బోనాల పండుగ కావచ్చు, ఏదైనా కూడా శాంతియుతంగా చేసినాం. చివరికి సినిమాల కోసం జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా అంత జాగ్రత్తగా ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసిన ఘనత మా ప్రభుత్వానికి. కానీ ఈరోజు ఏం జరుగుతూ ఉంది హైదరాబాద్లో మీరే చూడండి. నిన్న పాపం జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా ఆయన ఇక్కడ ఏదో రిలీజ్ ఫంక్షన్ పెట్టుకుంటే దాన్ని కూడా కనీసం నిర్వహించలేని అసమర్థత, గంట్లాంటి పరిస్థితిలోకి ఇవాళ ఈ నగరం వెళ్ళిపోయింది. ఇంకోవైపు చాలా విచిత్రంగా ట్రాఫిక్ సమస్య నాకంటే బాగా మీకే తెలుసు, నాకంటే ఎక్కువ మీరే తిరుగుతారు. గతంలో ఎట్లా ఉండేది ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇవాళ ఎట్లా ఉండేది అనేది ప్రజలందరికీ తెలుసు. హైదరాబాద్ గంటలు గంటలు ట్రాఫిక్లో ఇరుక్కొని పోయే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో మేమండం కాదు, ప్రభుత్వానికి అంతో ఇంతో కొంత సానుకూలంగా ఉన్న పత్రికలు కూడా ఈ నగరానికి ఏమైంది అని చెప్పి వార్తలు రాసే దుస్థితి. 30 రోజుల్లో 28 మర్డర్లు అని చెప్పి లా అండ్ ఆర్డర్ పూర్తిగా అదుపు తప్పింది అనే పరిస్థితి. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందే కనబడతా ఉన్నాయి. పరిస్థితులు ఇట్లా ఉంటే ఈ 10 నెలల్లో ఒక్కటంటే ఒక్కటి పాజిటివ్ కార్యక్రమం లేదు. నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారు, మీరే మున్సిపల్ శాఖ చూస్తా ఉన్నారు. నేషనల్ కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయంటే జస్ట్ బికాస్ ఆఫ్ అక్కడ ఉండే ఇన్స్టిట్యూషన్స్. ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఈజ్ ఐఎస్బి, IIT, నల్సా యూనివర్సిటీ, JNTU యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి చాలా మంది ఇక్కడ నుంచి వచ్చే విద్యార్థులకు ఆ క్వాలిఫికేషన్, ఆ క్వాలిటీ ఉన్నది కాబట్టి ఇక్కడికి చాలా మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. సో ఈరోజు హైదరాబాద్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా క్రియేట్ చేయాలా, టెక్నికల్గా ఎంపవర్ చేయాలి అనేది మా ఆలోచన. ఈరోజు IT సెక్టర్ కానీ ఫార్మా సెక్టర్ కానీ మన దగ్గర ఉందంటే 1965లోనే ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ గారు IDPL ఫార్మా లిమిటెడ్ని ఇక్కడ పెట్టింది కాబట్టి అందులో ఉద్యోగస్తులు, అందులో రీసెర్చ్ చేయడం వల్ల అక్కడి నుంచి వచ్చిన సంస్థలే SOL, రెడ్డి ల్యాబ్స్, అరబిందో, హెటెరో ఇట్లాంటి సంస్థలన్నీ కూడా వచ్చి ఈరోజు ప్రపంచంలో ఈ దేశంలో 4 కోవిడ్ వ్యాక్సిన్స్ కనిపెడితే 3 హైదరాబాద్ నుంచి మనం ఇవ్వగలిగినాం. 35% ఆఫ్ బల్క్ డ్రగ్స్ అవర్ కంట్రిబ్యూషన్ ఇస్ దేర్. హైదరాబాద్ ఇస్ ద ప్లేస్ ఫర్ బల్క్ డ్రగ్స్. అవర్ కంట్రిబ్యూషన్ ఇస్ 35%. IT సెక్టర్లో సిలికాన్ వ్యాలీ వీఆర్ ద లీడ్ పార్ట్నర్స్. సిలికాన్ వ్యాలీలో వెళ్తే అమీర్పేట్ చౌరస్తాలో మనం మాట్లాడుకున్నట్టుగానే ఉంటారు. చాలామంది అక్కడ ఉండే వాళ్ళంతా తెలుగు మాట్లాడుకుంటుంటే యూ డోంట్ ఫైండ్ డిఫరెన్స్ బిట్వీన్ హైదరాబాద్ అండ్ సిలికాన్ వ్యాలీ. ఎందుకు ఇంత అంటే మన దగ్గర వచ్చిన ఒక IT విప్లవం మనకు ఆ ఉపాధి అవకాశాలు కల్పించింది. ఎడ్యుకేషనల్ హబ్స్ ఈరోజు హైదరాబాద్ని గుర్తించడానికి ISB ఒక కారణం, IIT ఒక కారణం, నల్సా యూనివర్సిటీ ఒక కారణం. ఇవాళంతా అట్లాంటి ఇన్స్టిట్యూట్స్ మనకు అవసరం ఉన్నది. అందుకే మేము స్టాన్ఫర్డ్ని, ఆక్స్ఫర్డ్ని, ఆ యూనివర్సిటీలకు వెళ్ళి మీ ఆఫ్ క్యాంపస్లు మా దగ్గర పెట్టండి అని నేను, మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు స్వయంగా నేషనల్